ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, దేవుని యొక్క వాక్యం ఇది మనకు సత్యం. సత్యం అనేటువంటిది ఎప్పటికైనా సత్యముగానే ఉంటూ ఉంది. వాస్తవం అనేటువంటిది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. సో ఐఎమ్ వెరీ మచ్ పర్టికులర్ ఫర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రూత్ అండ్ ద ఫ్యాక్ట్. సత్యము, వాస్తవం, ఈ రెండు విషయాల్ని మనం జాగ్రత్తగా ఎప్పుడు కూడా గమనించుకుంటూ ఉండాలి. ఈరోజు బహుశా మీ జీవితంలో ఉన్నటువంటిదంతా వాస్తవం, కానీ దేవుని యొక్క వాక్యము సత్యం. సత్యము ఎప్పటికీ సత్యమే. సో ఈరోజు మనం తెలుసుకోవలసినటువంటి ఒక సత్యము, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో అది మనం తెలుసుకోవాలి. కొలసీలకు రాసినటువంటి ఒక పత్రిక 1వ అధ్యాయము దాదాపుగా వ్రాయబడినటువంటి 27వ వచనములో, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట ఏమిటంటే, మీ యందున్న క్రీస్తు ఆయన మీ మహిమ నిరీక్షణయై ఉన్నారు. మీలో ఉన్న క్రీస్తు. ఇది నేను మీతో పంచుకుంటున్నాను. దిస్ ఇస్ ద ట్రూత్. ఇది సత్యం. ఏంటంటే యేసు మనలో ఉండి ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా ఈ లోకంలోకి వచ్చిన దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువ దగ్గరికి వెళ్ళి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన ఆయన తిరిగి లేచి ఉన్నారు. ఆయన మృత్యుంజయుడైనటువంటి ఆయన ఇక్కడ అక్కడని కాకుండా అన్ని చోట్ల ఉండగలిగి ఉన్నారు. శారీరకంగా ఉన్నప్పుడు ఆయన గలిలయలో ఉంటే గలిలయలోనే ఉన్నారు, యోదయలో ఉంటే ఆయన యోదయలో ఉండి ఉన్నారు. కానీ ఆయన తిరిగి లేచిన తర్వాత యెరూషలేము దగ్గర శిష్యులైనటువంటి వారికి కనబడి ఉన్నారు. అదే సమయంలో మరలా గలిలయలో ఉన్నటువంటి ఒక శిష్యులకు కూడా ఆయన కనబడి ఉన్నారు. 2 శిష్యులు ఎమ్మాయి వెళుతున్నట్టే వారితో నడిచారు. మరలా వాళ్ళకి రొట్టె పంచి ఇచ్చిన తర్వాత ఆయన అదృశ్యుడై అక్కడి నుంచి మరొక చోటకన్నట్టుగా వెళ్ళి ఉన్నారు. సో అలాంటి మహిమ దేహము కలిగినటువంటి పునరుత్థానుడైనటువంటి ఒక యేసయ్య ఇప్పుడు నాలో ఉండి అన్నారు. అబ్బా, ఎంత ఆనందమో నాకు, ఎంత సంతోషమో నాకు. ఆఫ్టర్ ఆల్ మానవ మాతృడైనటువంటి నేను, మంటి ఘటమైనటువంటి నేను, మట్టితో చేయబడినటువంటి ఒక మానవ దేహంలో ఉన్నటువంటి నేను, నిజాన్ని చెప్పాలంటే నేనేం పరిశుద్ధుడను కాను, లేక నేనేమో పెద్ద పైనుంచి ఊడిపడ్డటువంటి దేవదూత వంటి వాడిని కాను. మానవ బలహీనతలతో, అలాగే మానవ సంబంధమైనటువంటి ఒక పాపభూయిష్ఠితమైనటువంటి ఒక జీవితంతో ఉంటున్నటువంటి నన్ను ప్రేమించి నా కొరకు ఈ లోకంలోనికి వచ్చి సిలువలో చనిపోయి తిరిగి లేచినటువంటి ఒక యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు నా హృదయంలోనికి పంపినారు. హల్లెలూయా. ఇది సువార్త. ఈ సత్య సువార్తను నేను తెలుసుకున్నాను కనుక ఈరోజు నేను ధైర్యంగా ప్రభువును బట్టి నేను చెప్పగలిగినటువంటి ఒక మాట ఏంటంటే, ఆయన నాలో ఉండి ఉన్నారు. నాలో మాత్రమే కాదబ్బా, ఆయన మీలో కూడా ఉండి ఉన్నారు. నేను కేవలం నాలో ఉన్నారు అని నా గురించి నేను చెప్పుకోవడానికి రాలే. నాలో ఉండినటువంటి ఒక దేవుడు మీలో కూడా ఉన్నారని, నాలో ఉన్నటువంటి ఒక యేసుక్రీస్తు ప్రభువారు మీలో కూడా ఉండి ఉన్నారు అని తెలియజెప్పడానికి ఈరోజు నేను మీ ముందుకి వచ్చి ఉన్నాను. సో వాట్ అయితే ఏంటంట, ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, నాలో ఉంటే ఏంటి, మీలో ఉంటే ఏంటి, అయితే ఏంటి, ఈ రకమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అందుకే ఆ యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి విషయాలు నేను ధ్యానిస్తున్నప్పుడు కొన్ని మాటలు మీతో కొన్ని దినాలుగా ఇలాగున్న పంచుకోవాలని ఆశతో నేను ఈరోజు మీ ముందుకు నేను రావటం అనేటువంటిది జరిగి ఉన్నది. ప్రభువుని యేసుక్రీస్తు వారు జన్మించక మునిపే ఆయన గురించి దేవదూతలు మాట్లాడినప్పుడు ఆ దేవదూతలు చెప్పినటువంటి ఒక విషయం, ఆయన జన్మించినప్పుడు గొర్రెల కాపర్లైనటువంటి వారికి ఆ గొర్రెల కాపర్ల పొలంలో అనగా బెత్సాహూర్ అనేటువంటి ఒక గ్రామంలో వారికి కనబడిన ఆ దేవదూతలు గొర్రెల కాపర్లతో అంటూ ఉన్నారు కదా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు. ఈ యేసుక్రీస్తు ప్రభువాన్ని గురించి చెప్పబడినటువంటి ఒక మాట ఏంటంటే, ఆయన రక్షకుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో వ్రాయబడిన మాటల్లో
దేవుని యొక్క దూత యోసేపుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పినటువంటి ఒక మాట ఏమిటంటే, ఆయనకు యేసు అనే పేరును మీరు పెట్టాలి, ఎందుచేతనంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు మీరు పెట్టాలి. ఆ రోజుల్లో చాలామంది యేసు అన్న పేర్లు పెట్టుకున్నారంట. ఎందుచేతనంటే రోమా ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో వారు ఉన్నారు కనుక, అధీనంలో ఉన్నారు కనుక, అధికారం క్రింద ఉన్నారు కనుక, ఈ రోమియులైనటువంటి వారి యొక్క చేతుల నుండి రక్షించే రక్షకుడు వస్తాడని యేసు, లేకపోతే యెషోవా, యెహోషువ ఇలాంటి పేర్లు వాళ్ళు పెట్టుకున్నారు. రక్షకుడు అని అర్థం ఇచ్చేటువంటి ఒక పేర్లు పెట్టుకున్నారు. కానీ ఈ యేసుక్రీస్తు ప్రభువారు కేవలం రోమీయుల యొక్క చేతుల్లో నుంచి విడిపించే రక్షణ మాత్రము కాకుండా ప్రజలైనటువంటి వారిని వారి పాపముల నుండి విడిపించడానికి, వారున్న స్థితిగతులలో నుండి వారిని రక్షించడానికి, ఇది యేసుక్రీస్తు ప్రభువును గురించి చెప్పబడినటువంటి ఒక మాట. నిజానికి బైబిల్ గ్రంథంలో ఒక మాట యోహాను సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాల దగ్గర చూస్తే 16వ వచనంలో దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి ఈ లోకము కొరకు తన అద్వితీయ కుమారుణ్ణి ఇచ్చారు అనేటువంటి ఒక మాట అక్కడ మనం చూస్తాం. ఆ అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లుగా ఆయనను మన కొరకు అనుగ్రహించెను అనే మాట అక్కడ మనం చూస్తాం. నిత్య జీవం పొందినట్లుగా, నశింపకుండా ఉండినట్లుగా. 17వ వచనం దగ్గరికి వచ్చేసరికి అనగా యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకంలోనికి పంపించినప్పుడు ఆయనను మన కొరకు తీర్పు తీర్చడానికో లేక శిక్షావిధిని కలిగించడానికో నేరస్థాపన చేయడానికో కాదు, కానీ లోకమును రక్షించడానికి దేవుడు తన కుమారుణ్ణి పంపెను అనే మాట అక్కడ వ్రాయబడుతుంది. సో ఈ లోకాన్ని రక్షించడానికి పంపబడిన రక్షకుడైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారు. అంతేకాదు దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూసినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం దగ్గర ఉన్నటువంటి యొక్క మాటలలో కనుక మనం గమనిస్తే స్వయాన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే చెప్తున్నటువంటి ఒక మాట అక్కడ మనం చూడగలుగుతున్నాం. అదేంటంటే నశించిన దానిని లేక నశించిన వారిని వెదకి రక్షించడానికి ఆ యొక్క మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చాను అనేటువంటి ఒక మాట స్వయాన యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట. చూడండి, వీటిలన్నిటిలో మనకి తెలుస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే యేసు ఆయన రక్షకుడుగా ఆయన ఈ లోకములోనికి వచ్చి ఉన్నారు. రక్షకుడుగా మనుషులందరినీ రక్షించడానికి. హాయ్ ఫ్రెండ్స్, నన్ను రక్షించాడండి ఆయన, నన్ను రక్షించాడండి. నేను 16 సంవత్సరాల వయసులో ఉంటుండగా నిజానికి ఇంత ఈ రోజునున్నంత లోతుగా అవగాహన నాకు అప్పుడు లేదు. ఒక చిన్నపిల్లవాడి లాంటి వాడిని. కానీ నాకు అప్పుడు తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే, నేను ఒక 16 సంవత్సరాల కుర్రవాడుగా ఒక చర్చిలో చాపల్లో కూర్చొని దైవజనుడు అక్కడ ఇంగ్లీష్లో వర్తమానం చెప్తున్నట్టే ఇంగ్లీష్ పెద్ద అర్థం కాలేదు, కానీ సంథింగ్ హ్యాపెండ్. అక్కడ నాకు జరిగినటువంటి ఒక విషయం ఏమిటంటే ఒక వాక్యం అనేటువంటిది, ఆ వాక్యం అనేటువంటిది ఒక వెలుగులాగా నా మీదకి వచ్చింది. నా బ్రతుకు, నా జీవితం, నా హృదయం అంతా చీకటిగా కనబడింది. అప్పుడు వెంటనే నేను ఒక చిన్న పిల్లవాడుగా నాకు తెలియనటువంటి రీతులని ఆ ప్రభుతో మాట్లాడుతూ ఏమనుకున్నానంటే, ప్రభా ఇదేంటి నా జీవితం ఇలా చీకటిగా ఉంది, నేను పాదిరి గారి అబ్బాయిని అని జ్ఞాపకం తెచ్చుకుంటుంటే ఒక వచనం నేను కంఠస్థం చేసినటువంటి ఒక వాక్యం జ్ఞాపకానికి వచ్చింది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని యొక్క మహిమను కోల్పోయి చీకటి అయిపోయి ఉన్నారు. అప్పుడు వెంటనే ఆ దేవునితో మాట్లాడుతూ అనుకున్నాను కదా, ప్రభా నాలో ఉన్న ఈ చీకటిని తీసివేయవా, నీ యొక్క వెలుగును నాకు అనుగ్రహించవా అని చెప్పేసి అని దేవునికి నేను మొరపెట్టుకున్నప్పుడు నా గొప్పతనం ఏం లేదండి, లేదా అక్కడ నా ప్రమేయం అంటూ నాకేం లేదండి. ఆ చిన్న ప్రార్థన దేవుని సంకల్పం ఉండబట్టి ఈరోజు నేను ఎలాగున్నా ఈ యొక్క ఛానల్లో మీ ముందుకు వచ్చి మీతో మాట్లాడాలని ఎప్పుడో నిర్ణయించినటువంటి ఒక దేవుడు, ఎప్పుడో ఏర్పాటు చేసినటువంటి ఒక దేవుడు, తన యొక్క రక్షణ భాగ్యాన్ని నా కొరకు సంకల్పించినటువంటి ఒక దేవాతి దేవుడు ఆ దినాన్ని ఆ వెలుగు లోపలికి వచ్చి నాలో ఉన్న చీకటి అనేటువంటి దానిని తీసివేయటం అనేటువంటిది జరిగి ఉన్నది. తత్ఫలితం ఈరోజు నేను చెప్పగలిగినటువంటి ఒక మాట ఏంటంటే, నా అంతటి నేను రక్షింపబడలే, నేను ఆయన కృప చేత దేవుడు నన్ను రక్షించుకొని ఉన్నాడు. రక్షకుడైనటువంటి ఒక యేసయ్య నాలోనికి వచ్చి ఆయన నాకు ఈ రక్షణ భాగ్యాన్ని ఆ దేవుడు నాకు అనుగ్రహించినాడు. ఈరోజు నేను అంటున్న స్నేహితులరా, ప్రమాదముల నుంచి రక్షించడం మాత్రమే కాదు,
నా పరిస్థితుల ప్రభావములో నుండి నన్ను రక్షించడం మాత్రమే కాదు, ఆయన నా పాపముల నుండి కూడా నన్ను రక్షించినాడు. అందుకని పౌలు భక్తుడు తిమోతిలకు రాసినటువంటి ఒక మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే, ఈ మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనటువంటిది. ఏమిటంటే ఆయన మన ప్రతి పాపముల నుండి మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చినాడు. అందులో ప్రధాన పాపిని నేను అని చెప్పేసి పౌలు భక్తుడే తను స్వయంగా చెప్పుకుంటాడు. గొప్పగా దేవుని యొక్క పరిచయంలో వాడబడుతున్నటువంటి యొక్క పౌలు భక్తుడే ఆ మాట ఉపయోగించగలిగినప్పుడు నేనే పాటివాడినండి. ఈరోజు నేను కూడా అందుకే నా మాట చెప్తున్నా. నాలో ఉండినటువంటి యొక్క యేసు ఆయన రక్షకుడయ్యండి ఆయన నన్ను రక్షించి ఉన్నారు. ఇప్పుడు నేను జ్ఞాపకం చేసిన ఈ వచనాలన్నింటిలో కూడా మనం గమనించినట్లయితే స్నేహితులారా, ఏమీ ఎరుగని అమాయకులైనటువంటి యొక్క గొర్రెల కాపర్లతో దేవుని యొక్క దూత ఆ మాట చెప్తున్నారు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఒక మాటల్లో నేను ఆ దేశానికి వెళుతూ ఉన్నప్పుడు నేను నేర్చుకున్న ఒక విషయం ఏమిటంటే, వీళ్ళు మామూలు గొర్రెల కాపర్లు కారంటారు. వాళ్ళు ఏంటంటే ఒక ప్రత్యేకమైన గొర్రెలను కాస్తున్నటువంటి కాపరులు. ఆ ప్రత్యేకత ఏమిటి అని అంటే, వారు కాస్తున్నటువంటి యొక్క గొర్రెలే వాళ్ళు బలి అర్పణ కొరకు అనేటువంటి రీతిగా యాజకుల చేత అంగీకరించబడేటువంటి యొక్క గొర్రెలు. అందుచేత వీళ్ళకి తెలుసు రక్షణ అంటే ఏమిటో. ఏం చేతనంటే, ఒక కుటుంబానికి రక్షణ కలిగించడానికి ఒక కుటుంబం ఒక గొర్రె పిల్లను కొనుక్కొని వెళుతూ ఉండొచ్చు. లేకపోతే ఒకవేళ దేశానికి ఒక గొర్రె పిల్ల కావాలి అని అంటే, వీరి దగ్గర ఉన్నటువంటి ఒక గొర్రె పిల్లల్లో నుండి ఒక గొర్రె పిల్లను తీసుకుని వెళ్ళి దేశం అంతటి కొరకు, ఇశ్రాయేలు ప్రజలందరి కొరకు ఆ గొర్రె పిల్లను వధించి దాని యొక్క రక్తమును తీసుకొని అతి పరిశుద్ధమైన స్థలంలోనికి యాజకుడు వెళుతూ ఉండి ఉండవచ్చు. ఇప్పుడు వీళ్ళు రోమీల యొక్క చేతుల్లో నుండి ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు రక్షింపబడుట మాత్రమే కాకుండా, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు వారి యొక్క పాపముల నుండి, వారి యొక్క అతిక్రమముల నుండి వారు రక్షింపబడుట కొరకు వీళ్ళు సిద్ధం చేస్తున్నటువంటి యొక్క లేక మేపుతున్నటువంటి యొక్క గొర్రె పిల్లలు. అయితే వాళ్ళు ఎంత జాగ్రత్త కలిగి ఉన్నారు అంటే, ఈ గొర్రె పిల్లకి ఒక మచ్చ కానీ, ఒక డాగు కానీ, ఒక కళంకము కానీ ఉండకూడదు. ఏ మచ్చ ఉండకూడదు, ఏ లోపము ఉండకూడదు. ఏ తోడేలు వచ్చి ఒక గోరు కొరికెళ్ళిపోయినా, లేకపోతే ఏ తోడేలు లేకపోతే ఏ జంతువు వచ్చి ఒక చెవి కొరికెళ్ళిపోయినా ఇక అది పనికిరాదు. అందుచేతనే వీళ్ళు రాత్రి పూట కూడా ఆ గొర్రెల్ని జాగ్రత్తగా కాస్తూ ఉన్నారంట కదా. అక్కడ ఏమనుంది మనకి, రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ఏ తోడేళ్ళు రావడానికి వెళ్ళలేదు, ఏ చెవి కూడా కొరికెళ్ళిపోవడానికి వెళ్ళలేదు. ఎందుకనంటే ఇవి ప్రత్యేకమైన గొర్రెలు, ఇవి రక్షణ కొరకైనటువంటి యొక్క గొర్రెలు, ప్రజల యొక్క రక్షణ కొరకు, కుటుంబముల యొక్క రక్షణ కొరకైనటువంటి యొక్క గొర్రెలుగా వారు వాటిని మేపుతున్నారు కనుక అక్కడికి వచ్చినటువంటి యొక్క ఆ దేవదూతలు చెప్తూ అంటున్నారు కదా, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం, రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. హై ఫ్రెండ్స్, ఈరోజు ఈ నా మాటలు వింటున్న మీతో కూడా నేను చెప్తున్నాను, ఆనాడు గొర్రెల కాపరులతో చెప్పారని ఈనాడు నేను చెప్తే దానివల్ల ప్రయోజనం ఏముంది, కానీ ఈరోజు నేను మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుడు మీ హృదయంలో ఉండినాడు. ఈరోజు నా అంశం ఏమిటంటే, మీ అందున్న క్రీస్తు, మీలో ఉన్నటువంటి ఒక క్రీస్తు, ఈయన రక్షకుడై ఉన్నాడు. ఆయన మీలో ఉన్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆ గొర్రెల కాపర్లకు లాగా వెతుక్కుంటూ వెళ్ళవలసిన పని లేదు. అప్పుడు వాళ్ళైతే అరే దేవుడు మన కొరకు ఈ సంగతిని తెలియచేయించిన కనుక మనం త్వరగా వెళ్ళి ఆ యొక్క శిశువును చూచి ఆయన పూజింతం రండని చెప్పుకొని వారు బెత్లెహేం వరకు వెళ్ళి ఆ యొక్క శిశువును చూచి కనుగొని పూజించాలన్నటువంటి రీతిగా అక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట. కానీ ఈరోజు నేనేమిటో తెలుసా, మీలోనికి ఆయన వచ్చేసినాడు. ఈ రక్షకుడైనటువంటి ఈయన మిమ్మల్ని నన్ను రక్షించడానికి 2000 సంవత్సరాల క్రితం దేవుని యొక్క గొర్రె పిల్లగా ఆయన మన కొరకు బలియాగమైపోయి తన యొక్క రక్తమంతా మన కొరకు కార్చి ఆ యొక్క రక్తముతో మనకు రక్షణ ఇచ్చినట్లుగా ఆయనే స్వయంగా తన రక్తాన్ని తీసుకొని చేతులతో చేయబడని అతి పరిశుద్ధమైనటువంటి స్థలం అనేటువంటి ఒక పరలోక రాజ్యంలోనికి వెళ్ళి తండ్రి దగ్గర ఉండినటువంటి అతి పరిశుద్ధ స్థలంలో ఆ కరుణాపీఠం మీద అన్నట్టుగా ఆ యొక్క రక్తాన్ని ప్రోక్షించి ఆయన అంటున్నాడు కదా, ఈ వ్యక్తిని నేను రక్షించాను, సువార్తరాజుని నేను రక్షించాను. అలాగే మీ గురించి కూడా మాట్లాడుతున్నాను. అందుకే నేను అంటానండి, ఇది ఒక మర్మముగా దేవుడు ఇప్పుడు బయలుపరుస్తున్నటువంటి ఒక విషయం. ఇంతకాలం మనం ఏమనుకుంటూ వచ్చినామనంటే, నేను 41 రోజులు ఉపవాసం ఉంటే నేను రక్షింపబడతానేమో, నేను ఫలానది మానేసి నేను ఇలాంటిది మానేసి నేను ఆ చెడు అలవాటు మానేస్తే అని చెప్పేసి అని అనుకుంటూ ఉన్నాం.
మేము కూడా అలాగే బోధలు చేస్తూ ఉన్నాం. ఇదిగో నీ బ్రతుకు మార్చుకొని దేవుని దగ్గరికి రా, నువ్వు రక్షణ పొందాలంటే ఇదిగో నీ యొక్క జీవితంలో ఫలానా నిర్ణయం తీసుకో, నువ్వు ఇలా కన్నీటితో ప్రార్థన చేసుకో, నీ యొక్క పాపాలన్నీ కూడా ఒప్పుకో అంటే ఒప్పుకోవద్దన్న ఉద్దేశం కాదు. కానీ అక్కడ నేను చెప్తున్న మాట ఏమిటంటే, నేను మీతో పంచుకుంటున్న ఈ సత్యమైనటువంటి ఒక సువార్త ఏంటంటే, రక్షకుడైనటువంటి ఒక యేసయ్య 2000 సంవత్సరాల క్రితమే సిలువలో వేలాడుతున్నప్పుడే ఆయన మాట చెప్పేశాడు, సమాప్తమాయను అని చెప్పేశాడు కదా ఆయన. అంటే మీ రక్షణ, నా రక్షణ, లోకమంతటి యొక్క రక్షణ సమాప్తము చేసి ఉన్నారు ఆయన సిలువలో తన రక్తమును కార్చి ఉన్నారు. ఈ యేసుక్రీస్తు ప్రభు మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చి ఉన్నారు. రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి లోకంలోనికి రక్షకుడుగా వచ్చిన యేసయ్య ఇప్పుడు నాలో మీలో ఉండి ఉన్నారు. బెటర్ సీ దాట్. ఇప్పుడు మనం చూడవలసింది అదండి, మీలో ఉన్న యేసును చూడండి. స్నేహితులారా, బయట ఉన్న విషయాల్ని, వాస్తవాల్ని మనం చూస్తూ ఉంటాం. అందుకనే మనకి సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయంటాను నేను. మనం ఎంతసేపు చూస్తే మనం ఏం చేస్తూ ఉంటాం, వాడు ఎంత చెడిపోయాడో, ఈ అమ్మాయి ఎంత చెడిపోయిందో, కుటుంబం ఎంత చెడిపోయిందో, ఆ భర్త ఎంత చెడిపోయాడో, ఎంత ఎక్కువ మందు కొడుతున్నాడో, ఎంత ఎక్కువ వ్యభిచారిగా తిరుగుతున్నాడో, ఎవరెవరితో ఎలా తిరుగుతున్నాడో, ఇవి ఎక్కువైపోయినాయండి ఈ రోజుల్లో మాటలు. నాకే అనవసరం. ఒకవేళ ఈ నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీలో కూడా ఒకవేళ మద్యపానాసక్తులై ఉండి ఉన్నారేమో. బహుశా ఇక మాటలు పెట్టినటువంటి మీలో కూడా ఒకరు వ్యభిచారంలో జీవిస్తున్నారేమో. నీ భార్యతో కాకుండా, లేక నీ భర్తతో కాకుండా వేరొక వ్యక్తులతో మీరు అక్రమ సంబంధం పెట్టుకుని ఒకవేళ జీవిస్తూ ఉండి ఉన్నారేమో. ఇదినా నేను నా ప్రభు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, బట్ నా ప్రభు మాట నేను తీసుకుంటానండి. నా ప్రభు యొక్క మాట సత్యం అండి, అది నేను తీసుకున్నాను. అది ఏంటంటే, ఈ యేసు మీలో ఉండి ఉన్నారు. ఆయన ఈ యేసు మీలో ఉండి ఉన్నారు. మీ కొరకు ఆయన వెతుక్కుంటూ వచ్చినారు. అదిరాన్ని మనం జకరియా జీవితంలో కనుక మనం చూసినట్లయితే లోకసువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య జీవితాన్ని గురించి అక్కడ చెప్పబడుతున్నప్పుడు ఏమంటారంటే, యేసు ఎరుకో గుండా పోవలసి వచ్చానంట. యేసు ఎరుకో గుండా వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ. ఎందుకనంటే అక్కడ జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి యేసు ఎవరో చూడాలనేటువంటి ఒక ఆశతో ఉండి ఉన్నారు కనుక, ఆ జక్కయ్య యొక్క ఇంటి వారందరూ కూడా రక్షణ కలిగించడానికి వారిని వెతుక్కుంటూ వెళుతున్నటువంటి యేసు ఎరుకోకుండా ఆయన వెళుతూ ఉన్నారు. ఇలాగా అక్కడ పని చేస్తున్నటువంటి జక్కయ్య అనేటువంటి ఆయన సొంక పన్ను కట్టించుకున్నటువంటి ఈయన యేసు ఆ మార్గం గుండా వస్తున్నారు, ఆ ఊరిలోకి వచ్చారని తెలుసుకొని యేసు ఎవరో చూడాలి అనేటువంటి ఆశతో ఆయన తలంపు కలిగి ఉన్నాడు. కానీ పొట్టివాడైనందున ప్రజలందరూ కూడా అతడు చెడ్డవాడైనందున, అనగా వీళ్ళ దగ్గర పన్ను కట్టించుకుంటూ అది రోమీలు కడుతున్నాడు కనుక వీళ్ళందరూ అతని మీద అసూయ పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని, వాడొక పాపి అనేటువంటి రీతిగా లోకం అంతా కూడా ఆయన మీద నింద మోపేసింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అందుకే నేను చెప్తున్నా, ఒకవేళ ఎవరు మీ మీద నింద మోపినా, మీ ఇంట్లో వెళ్ళి మీ మీద ఒకవేళ నింద మోపినా, మీ పాస్టర్ గారు ఒకవేళ మీ మీద నింద మోపుతూ మీరు తప్పు చేస్తున్నారనేటువంటి విషయాల్ని ప్రసంగాలలో ఒకవేళ గట్టిగా దుయ్యబట్టి మాట్లాడుతూ ఉన్నా, ఒకవేళ మన తల్లిదండ్రులే ఆ మాట అంటూ ఉన్నా, లేక మన సొంత వాళ్ళండి, మనం బాగా ప్రేమించినటువంటి వాళ్ళండి, వాళ్ళు మాట్లాడుతూ ఏమన్నారంటే నువ్వు పాపి, నువ్వు చెడిపోయిన వ్యక్తి అని చెప్పేసి ఒకవేళ అంటూ ఉన్నప్పటికైనా సరే, ఈరోజు నేను చెప్తున్న సువార్తనండి, మీ కొరకు వెతుక్కుంటూ ఆయన మీలోనికి వచ్చినాడు. ఎస్, ఇది సత్యం. ఆయన మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినాడు. మీ కొరకు ఆయన వెతుక్కుంటూ వచ్చినాడు. మీ కొరకే ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మీ కొరకు ఆయన చనిపోయి తన రక్తాన్ని కార్చి ఉన్నారు. మీ కొరకు ఆయన చనిపోయి మరలా తిరిగి లేచి ఉన్నారు. ఈరోజున ఆయన మీలో ఉండి ఉన్నారు. ఇదే నేను చెప్తున్నటువంటి. ఏమండి, జక్కయ్యలో ఉన్నటువంటి ఒక మంచి విషయం నేను ఏమని చూస్తున్నానంటే, యేసు ఎవరో అని చూడగోరి వీళ్ళందరూ యేసు ప్రభును చూడడానికి అవకాశం ఇవ్వకుండా మూసేస్తూ ఉందంటే విడిచిపెట్టలే. ఎలాగైనా యేసును చూడాలి అనేటువంటి ఒక తపన ఆయన కలుగున్నాడు కనుక ఎదురుగుండగా గబగబా వెళ్ళిపోయి అక్కడ ఒక చెట్టు ఉంటే ఆ మేడి చెట్టు ఎక్కి పైన కూర్చున్నాడట. యేసు ప్రభు ఈ మార్గం కూడా వస్తాడు కదా, ఆయన వచ్చినప్పుడు నేను ఆయన చూడొచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నాడు. కానీ నా బైబిల్ గ్రంథంలో ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించినటువంటి ఒక మాటలు ఏంటంటే, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, ఫ్రెండ్స్, మీ దగ్గరికి వచ్చాడండి, మీలోనికి వచ్చాడండి. లోకం మిమ్మల్ని ఏమనుకుంటే నాకేంటండి, ఒకవేళ లోకం ఇలా నేను చెప్తున్నాను కదా అని మా క్రైస్తవ సేవకులైనటువంటి వారు, మా క్రైస్తవ బిడ్డలైనటువంటి వారు, విశ్వాసంలో మంచిగా ఉన్నటువంటి వాళ్ళు నన్ను తిట్టుకోవచ్చు కాక ఏ శ్రాద్ధం చేయం, నేను ఆ విషయాలు పట్టించుకోను. ఇదేంటండి సువార్తరాజు గారు ఎలా చెప్తారంటే, పాపైనా కానీ వాళ్ళే ఎలా ఉంటాడండి యేసుప్రభు అని చెప్పేసి అని. ఒకవేళ వాళ్ళు నా మీద ఎలాంటి మాటలు అనుకున్నా నేను సత్యం చెప్తున్నాను. నమ్మితే నమ్మను, లేకపోతే పోనివ్వండి, నాకేంటంట, నేనేం చెప్తాను దానికి, నేను సత్యాన్నే చెప్తున్నా. సత్యమైన సువార్త ఏంటంటే, నువ్వెంత పాపివైనా నిన్ను వెతుక్కుంటూ యేసు వచ్చినారు, నీలోనికి యేసు వచ్చినారు. యేసు ఆ చోటికి వచ్చి నీ దగ్గరికి వచ్చారండి, ఈ ఇంట్లోకి ఇక్కడికి వచ్చారండి. ఏమండి, పాస్టర్ గారు కూడా బహుశా ఇంట్లోకి రావడానికి ఇష్టపడడం లేదేమో.
బహుశా ఈ ఇంటిలో ఒకళ్ళు బహుశా నువ్వు చెడ్డగా జీవిస్తున్నారు కనుక, ఒకవేళ మీరున్న ఇంటి దగ్గర కనుక వచ్చినట్లయితే లోకం ఏమనుకుంటుందో, సంఘస్థులు ఏమనుకుంటారో, పాస్టర్ గారు ఆ ఇంటికి వెళ్ళారు, ఆవిడతో ఈయనకి సంబంధం ఏంటి అని చెప్పేసి ఒకవేళ ఏమని అనుకుంటారని చెప్పేసి కూడా ఒకవేళ పాస్టర్ గారు కూడా మీ ఇంటికి రావడం మానవేసి ఉన్నారేమో. కానీ ఈరోజు నేను మీ దగ్గరికి వచ్చేసా, మీ ఇంట్లోకి వచ్చేసా, ఈ యొక్క ఛానల్ ద్వారా మీ ఇంట్లోకి వచ్చి మాట్లాడుతున్నా. నేను చెప్తున్న సువార్త ఏంటంటే, మీలో యేసు ఉండి ఉన్నారు. ఈ యేసు ఎవరనంటే, నీ పాపంలో కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి యేసు. ఈ యేసు ఎవరు అని అంటే, నువ్వు తెలుసుకోవలసినటువంటి మర్మం ఏమిటంటే, ఈ యేసు నీ రక్షకుడు. ఎస్ అమరే సిస్టర్ గారు మీ గురించి మాట్లాడుతున్నా. మీ యొక్క రక్షకుడుమా. ఈ యేసు మిమ్మల్ని రక్షించడానికి లోకంలోనికి వచ్చారు, మిమ్మల్ని రక్షించడానికి తన ప్రాణం పెట్టారు, సిలువలో తన రక్తం గార్చారు. ఆ యొక్క రక్తము ద్వారా మీకు రక్షణ ఇచ్చేశారు. ఇది సువార్త, ఇది సత్యమైన సువార్త. ఈ సత్య సువార్త ఏంటంటే, మీ కొరకు యేసు తన రక్తాన్ని కార్చి రక్షణ ఇచ్చేశారు. మనం చేయాల్సిందేంటి? ట్రై టు లుక్ ఎట్ హిమ్. ఆయన వైపు చూడండి, యేసు వైపు చూడండి. ఆ చెట్టు మీద నేను చూస్తున్నాడు, వచ్చేస్తున్నాడు యేసయ్య, దగ్గరికి వచ్చేసాడు. బహుశా చూసే ఉండి ఉంటాడు, ఎందుకంటే అంతమంది మధ్యలో ఈ యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగా గమనిస్తూనే ఉన్నాడు. కానీ అక్కడ జరిగిన మరి ఒక విషయం ఏంటంటే, యేసు ఆ చోటుకు వచ్చి ఇప్పుడు యేసు కన్నులెత్తి చూచి ఆయన అంటున్నాడు, జక్కయ్యా త్వరగా దిగు, నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నది. జక్కయ్యా త్వరగా దిగు, నేడు నేను నీ ఎంట ఉండవలసినది. ఏమండి, అందరూ పాపి అని చెప్తున్న జక్కయ్య ఇంటిలోనికి వచ్చిన యేసయ్య మీ హృదయంలోనికి రావడానికి ఏంటంట అడ్డు? ఏమండి, ఎవరండి అలాగ అడ్డు చెప్పేది? ఎవరండి అలాగే మీ మీద నింద వేసేది? ఇప్పుడు నేను కూడా మీలో యేసుప్రభు ఉన్నాడని చెప్తే అడ్డు చెప్పి మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి జ్ఞానం ఉండాలి, వాళ్ళు కళ్ళు తెరవాలి, వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే యేసు అందరి కొరకు తన ప్రాణం పెట్టినాడు, అందరినీ రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు. ఆయన కేవలం క్రైస్తవులని పిలవబడుతున్న వారిని మాత్రమే అసలు ఈ క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారండి? నిజంగా చెప్పాలంటే ఆ యేసు ప్రభు నమ్ముకున్నందు చేత వాళ్ళు క్రైస్తవులు అనబడినటువంటి వారు ఉన్నారు తప్ప, లేకపోతే క్రైస్తవులు ఎక్కడి నుంచి ఉన్నారు? వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళు యూదులు అయినటువంటి వాళ్ళు. సో అక్కడికి వచ్చినప్పుడు నేను యూదులు రక్షించడానికి మాత్రమే వచ్చానని చెప్పట్లే కదా. నేను ఇప్పుడు నీ ఇంటికి మాత్రమే వచ్చాను, మిగతా వాళ్ళు ఎవరింటికి కాదని చెప్పేసి అని అనలేదు కదా. అక్కడ నా యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, మీకు మీ ఇంటికి రక్షణ కలుగజేయడానికి నా యేసు వచ్చినారు. ఎస్ అండి, నా మిక్కిలి ప్రియమైన స్నేహితులారా, బహుశా మీరు ఒకవేళ ఈ రోజుని లోకం చేత ఎటువంటి నింద మీరు మోపబడి ఉన్నప్పటికీ, ఒకవేళ ఈ యొక్క లోకం మిమ్మల్ని ఎంత పాపి అనేటువంటి రీతిగా నింద వేసినప్పటికీ, మీ ఇంట్లో వాళ్ళే మీ మీద పాపి అని చెడిపోయిన వ్యక్తి అని అన్నప్పటికీ, ఒకవేళ మీరు ఏదో ఒక చెడు వ్యసనానికి బానిస అయ్యి ఉన్నారు. ఇక చూడండి, పిల్లలు సైతం మీకు విలువనివ్వకుండా, బహుశా మీ పిల్లలు మిమ్మల్ని తోలనాడుతూ ఉన్నారు, గౌరవం లేకుండా, మర్యాద లేకుండా ఒకవేళ మీ పిల్లలు కూడా మీతో అలా మాట్లాడుతూ ఉండి ఉన్నారేమో. ఈ రోజున బహుశా మీ యొక్క జీవితంలో ఎలాంటి సమస్యలు ఒకవేళ మీరు ఎదుర్కొంటూ ఉండి ఉన్నారు. కానీ ఈరోజు నేను పలుకుతున్న సత్యమైన సువార్త ఏంటంటే, ఈ యేసు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు వచ్చినారు. అమాయకంగా ఉండినటువంటి మీరు, నిష్ఠాగరిష్టము కలిగినటువంటి మీరు, ఒకవేళ దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిష్ఠింపబడినటువంటి గొర్రె పిల్లల్ని మేపుతున్నటువంటి గొర్రెల కాపర్లుగా ఒకవేళ ఉన్నటువంటి వారిగా, ఒకవేళ మీరు ఒక ప్రత్యేకింపబడినటువంటి జనాంగముగా ఉండి ఉన్నప్పటికీ మీ కొరకు రక్షకుడిగా ఆయన పుట్టి ఉన్నాడు. ఒకవేళ మీరు ఎంత పాపిగా ఉన్నప్పటికీ ఆయన మీ కొరకు మీ ఇంటికి వచ్చినాడు. అందుకనే పౌలు భక్తుడు, నేను ప్రధానమైన పాపిని, ఇందులో నేను ప్రధానమైన పాపిని అంటాడు. ఆయన అయితే నేను ప్రధానమైన పాపిని, పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను, క్రైస్తవ సంఘానికి నేను హాని చేస్తూ వచ్చిన, సంఘ కాపరికి నేను హాని చేస్తూ వచ్చిన, నేను దైవ సేవకుల విషయంలో నేను చెడ్డ మాటలు పలుకుతూ వచ్చిన, వీడియోలు తీస్తూ వచ్చిన, వారి మీద సెటైర్లు వేస్తూ వచ్చిన, చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసి సేవకుల మీద సెటైర్లు వేస్తూ నేను చేసి ఉన్నా. బహుశా ఇలాగ ఎటువంటి వ్యక్తిత్వం అయినప్పటికైనా సరే, ఈరోజు నా ద్వారా దేవుడు మాట్లాడింపజేస్తున్న మాట ఏంటంటే, ఈ యేసు, నేను ప్రకటిస్తున్న యేసు, రక్షకుడైనటువంటి యేసయ్య మీలో ఉండి ఉన్నారు. ఎస్, మీలోనే మీ ఇంటిలో ఉండి ఉన్నారు. అందుకే ఆయన ఆ రోజుని ఆ జక్కయ్య ఇంటిని గురించి మాట్లాడుతూ అంటున్నటువంటి మాట ఏంటంటే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. యేసు ఆ ఇంటిలోనికి చేర్చుకొనబడినందుచేత, యేసు ఆ ఇంటిలోనికి వచ్చినందుచేత, జక్కయ్య తన ఇంటిలోనికి యేసు ప్రభుని చేర్చుకున్నందుచేత, ఈరోజుని దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆ ఇంటిల్లిపాదికి దేవుడు రక్షణ ప్రకటించినారు. ఈరోజు నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, ఒకవేళ ఈరోజున మీరు ఏ సమస్యలో ఉండి ఉన్నారో, ఏ పరిస్థితుల్లో ఒకవేళ మీరుండి ఉన్నారో, ఏ చిక్కులలో మీరుండి ఉన్నారు, బహుశా ఏ నిందలలో మీరుండి ఉన్నారు, లేక ఏ పరిస్థితులను మీరు ఎదుర్కొంటూ మునిగిపోతున్న స్థితిలో మీరుండి ఉన్నారు,
ఒకానొక సమయంలో పేతురు భక్తుడు, అలాగనే పేతురు అనేటువంటి శిష్యుడు, యేసుప్రభు శిష్యులు ఒకరైనటువంటి పేతురు గారు ఆయన నీళ్ల మీద నడుచుకుంటూ యేసుప్రభు రమ్మన్న మాట ప్రకారంగా నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చాడు. ప్రభు దగ్గరకంటూ కూడా వచ్చినాడు. కానీ తీరా దగ్గరకు వచ్చిన తర్వాత ఈ పేతురు చేసినటువంటి పని ఏంటంటే చుట్టూ ఉన్న గాలిని చూచాడు. అందుకనే బైబిల్లో రాయబడింది, భయపడి మునిగిపోసాగాడు. జాలరిగా ఉండినటువంటి పేతురు, చిన్నప్పటి నుంచి కూడా సముద్రంలోనే జీవించినటువంటి పేతురు, చేపలు పట్టేటువంటి వృత్తిని కలిగిన వాడుగా ఈదడం అనేటువంటిది రాగలిగిన వచ్చినటువంటి పేతురు ఇప్పుడు యేసు ప్రభుని చూడడానికి బదులుగా ఎప్పుడైతే గాలిని చూచాడో భయపడి మునిగిపోసాగాడు. బహుశా ఈరోజు మీరు కూడా మునిగిపోతున్న స్థితిలో ఉండి ఉన్నారేమో కాదు. ఒక క్రైస్తవ బిడ్డలయ్యండి, దేవుని యొక్క సంఘానికి మీరు వెళుతున్నటువంటి వారేయండి. ఒకనొకప్పుడు మీ యొక్క ప్రార్థన జీవితం అద్భుతమైన ప్రార్థన జీవితం కలిగి ఉండి బహుశా ఈ రోజున మీ యొక్క జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నందుచేత ఈరోజున మీరు మునిగిపోతున్న వారు ఉండి ఉన్నారేమో. ఈరోజు మీ యొక్క జీవితం మునిగిపోతున్నట్టుగా ఉండి అన్నదేమో. సమస్యల వలయములో మీరు చిక్కుకొని ఉన్నారేమో. సుడిగుండంలో చిక్కుకొని నా వల్ల గిరగిర తిరుగుతున్నట్టుగా ఒకవేళ ఉండి ఉన్నారేమో. ఈరోజున బహుశా ఏ కారణం చేత ఒకవేళ మీరు అలాంటి సమస్యలు ఉన్నప్పటికీ నేను చెప్తున్న సత్యమైన సువార్త ఏంటంటే యేసు అనే రక్షకుడు మీలో ఉండి ఉన్నారు. స్నేహితులు, మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడనేటువంటి యొక్క మర్మం ఇది దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. చాలా కాలంగా తెలియజెప్పాలనుకున్నాడు, కానీ యుగ యుగములు తరతరములు కూడా ఇది మర్మముగానే ఉంచబడినది. వరకు మనం తెలుసుకోకుండా మనమేమనుకుంటూ వచ్చేవంటే ఈ యేసుని మన హృదయంలో చేర్చుకోవాలి, ఈ యేసుని మేము చూడాలి, ఈ యేసు ప్రభుని నమ్ముకోవాలి, ఈ యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించాలి, నా పాపాలన్నీ విడిచిపెట్టేయాలి, నా చెడు వ్యసనాలన్నీ విడిచిపెట్టేయాలి, నా తాగుడు మానేయాలి, అది మానేయాలి, ఇది మానేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇవన్నీ అనుకుంటూ వచ్చినాను. బట్ ద ట్రూత్, ఈ సత్యం ఏంటంటే ఈ యేసయ్య మీలోనే ఉన్నాడు బాబా. అమ్మారే సిస్టర్ గారు, ఈ యేసయ్య మీలో ఉన్నారు. ఇది ఒక్క విషయం మీరు చూడగలిగితే, ఏమంటే ఆ రోజు నేను చక్కయ్య యేసు ఎవరో చూడాలని అనుకుని ఆయన చెట్టుకి కూర్చున్నాడు, చూస్తున్నాడు. ఈలోగా యేసు ప్రభు మళ్ళీ అతను చూసి నీ ఇంట్లోనికి వస్తానని చెప్పేసి యేసు ప్రభు చెప్పి ఉన్నాడు. ఈరోజు నా యేసయ్య మీ ఇంటిలోనికి వచ్చేసి ఉన్నారు. వస్తారు అని నేను చెప్పట్లే, నో ఫ్యూచర్ టెన్స్. నేను చెప్పే సత్యమైన సువార్త భవిష్యత్ కాలానికి సంబంధించింది కాదు. నిజానికి చెప్పాలంటే వాస్తవానికి అది భవిష్యత్ కాలంలో జరగబోయేటువంటి విషయం. కానీ నేను పలుకుతున్నటువంటి ఒక భాష ఎలా ఉండాలంటే ఆయన మీ ఇంటిలోనికి వచ్చి ఉన్నారు, ఆయన మీలోనికి వచ్చి ఉన్నారు, ఆయన మీలో ఉండి ఉన్నారు, ఆయన మీలో నివసిస్తూ ఉండి ఉన్నారు. ఆ యేసయ్య మీలో ఉండి ఉన్నారు కనుక ఇదిలా నేను చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే ఆయన మీకు రక్షకుడై ఉన్నారు. ఒక చిన్న మాట నేను చెప్పి నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. యేసుని మీ హృదయంలో చేర్చుకుంటారా అని నేను అడగట్లే. ఎంతమంది యేసు ప్రభుని మీ హృదయంలోనికి ఆహ్వానిస్తారు ఈరోజు అని నేను అడగట్లే. మతం కాదు కదా స్నేహితులారా, నేను మాట్లాడుతుంది మతాన్ని గురించినటువంటి విషయం కాదు, మతం మార్పిడి కాదు, మతానికి సంబంధించిన విషయం కూడా కాదు. నేను మాట్లాడుతుంది ఏంటంటే సత్యం, సత్యమైన సువార్త. సువార్త ఏంటంటే ఈ యేసు మీలో ఉన్నారు. ఇది నేను సత్యం చెప్తున్నాను. మీరు చేయాల్సిందేంటి? సత్యాన్ని నమ్మండి. ఆయన నాలో ఉన్నారని నమ్మండి, ఆయన మీలో ఉన్నారని నమ్మండి. ఆయన ఎవరు అనంటే నన్ను రక్షించడానికి లోకంలోనికి వచ్చిన రక్షకుడు అయినటువంటి యేసయ్య. ఆయన నాలోనికి వచ్చినారు, ఆయన నాలో ఉండి ఉన్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభు నాకు ఈ రక్షణ భాగ్యాన్ని ఆయన అనుగ్రహించినారు. సో ఎప్పుడైతే నాలో ఉన్న రక్షకుడైన యేసుని నేను చూడగలుగుతానో అప్పుడు రక్షణ అనేటువంటి ఒక విషయాన్ని నేను అనుభవించగలుగుతా. నేను చూడనంత వరకు, నా చుట్టూరు ప్రజలు మూగినంత వరకు, నేను ఆ యేసు ప్రభుని చూడడానికి నేను ఏమాత్రం కూడా చేయనంత వరకు నేను ఆయన ఇచ్చినటువంటి రక్షణ అనుభవించలేకపోతున్నాను. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. ఇంతకాలం మనకి ఏమైందంటే మరుగు చేయబడిపోయింది. ఇది ఇంతకాలం మన కన్నులకు మరుగు చేయబడినటువంటి ఒక విషయం ఏంటి అంటే మీలోనే యేసు ఉన్నాడనేటువంటి ఒక విషయం. అది మనం గ్రహించలేకపోయాం. మీలో ఉన్న యేసు మీకు రక్షకుడు అనేటువంటి ఒక విషయం ఇది మనం గ్రహించలేకపోయాం. ఈ రోజుని కళ్ళు తెరిచి చూద్దామా? ఈరోజుని చెట్టెక్కి మనం చూద్దామా? ఆనాడు జక్కయ్య ఎలాగనైతే యేసు ప్రభు కొరకు ఆయన కనిపెడుతూ వచ్చినాడో అదే ప్రకారంగా మనము కూడా మన కొరకు రక్షకుడుగా ఈ లోకంలోనికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి చనిపోయి తిరిగి లేచిన ఆ యేసు నాలో, మీలో, మనలో, మన ఇంటిలో ఇక్కడ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూడగలిగితే ఈ రోజు నా అంశం ప్రకారంగా నేను అంటాను కదా, ఆయన మీ రక్షకుడుగా, ఆయన మీ రక్షకుడుగా మీ కొరకు ఇచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని మీరు స్వతంత్రించుకుంటున్నారు. తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. మీరు మా రక్షకుడు నాయన కనుక నీకు స్తోత్రాలు తండ్రి. నాయన మమ్మల్ని రక్షించడానికే మీరు ఈ లోకంలోనికి రక్షకుడిగా మీరు వచ్చి ఉన్నారు. మమ్మల్ని రక్షించడం కొరకే నాయన సిలువలో మీ ప్రాణాన్ని పెట్టి ఉన్నారు.
మీ రక్తమును కార్చి ఉన్నారు, మా కొరకు చనిపోయి మీరు తిరిగి లేచినటువంటి ఒక గొప్ప దేవుడు కనుక నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. చాలా కాలంగా ఇది మరుగు చేయబడినది. నేను ఎన్నో విన్నామనైనా, జక్కీని గురించి కూడా మేము విన్నామనైనా, కానీ మాకు మరుగు చేయబడిన విషయం ఏంటంటే మీరు మాలో ఉన్నారని, రక్షకుడుగా మాలో ఉన్నారని, యేసు మాలో ఉన్నారని, మా యందున్న క్రీస్తుని మేము చూడలేకపోయాం. నాన్న, మేము గ్రుడ్డివారముగా ఉంటూ వచ్చినాం. సారీ నాయన, క్షమించమని నేను అడుగుతున్నా. కానీ దినాన్ని నిన్ను గురించిన సత్య సువార్త నేను ప్రకటించా. ఈ సత్యం వారి యొక్క మనోనేత్రాలను తెరిచినది. సువార్త వారికి దేవుని యొక్క శక్తి అన్నది. సత్యమైన ఈ సువార్త ప్రకారంగా యేసు వీరిలో ఉండి ఉన్నారు, ఈ ఇంటిలో వచ్చి ఉన్నారు, ఈ వ్యక్తి యొక్క జీవితంలోనికి వచ్చి ఉన్నారు. ఈ యేసు వీరి రక్షకుడై ఉన్నారు. నాయన, మా సమస్యల నుంచి మీరు మమ్మల్ని రక్షించారు. రక్షించమని నేను అడుక్కోట్లేదు నాయన. రక్షిస్తారు అనే ఫ్యూచర్ టెన్స్తో కూడినటువంటి ఒక మాట, భవిష్యత్ కాలానికి సంబంధించిన మాట కూడా నేను వీరికి చెప్పట్లే. నేను పలుకుతున్న మాట ఏంటంటే, వీరిలో ఉన్న యేసు రక్షకుడు గనక, రక్షకుడు అయిన మీరు వీరిలో ఉండి వీరికి రక్షణ ఇచ్చి ఉన్నారు. వారి సమస్యల నుంచి రక్షణ, వారి పరిస్థితుల నుంచి రక్షణ, మునిగిపోతున్న స్థితిగతుల్లో నుంచి రక్షణ, వారి యొక్క పాపముల నుండి అయినటువంటి ఒక రక్షణ, వారి చెడు వ్యసనముల నుంచి అయినటువంటి ఒక రక్షణ మీరు ఇచ్చారు గనక నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, వారిలో ఉన్న యేసును వారు చూడగలిగినట్లుగా వారి మనోనేత్రాలను తెరుస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడలగా మీకు, మీ కుటుంబం నాకు నిత్యము తోడైండి మిమ్మల్ని రక్షించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, ఈ యేసు మిమ్మల్ని రక్షించినారు. మీలో ఉన్న యేసు ఆయన రక్షకుడు గనక, ఆయన రక్షించి ఉన్నారు గనక మీరు ఈ సత్య సువార్తను నమ్మి ఆయనకు స్తుతులే చెల్లించుకునండి. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలులు ఒకవేళ నాతో మీరు పంచుకోవాలని కోరుకున్నట్లయితే ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ నాకు తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి ఈ సత్య సువార్త, సామల్ కోడ్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మీరు నాతో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఓకే, నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా తెలియజేయాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ID isathyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన సత్య సువార్తతో మీ ముందుకు వచ్చేటంత వరకు మీ అందున్న క్రీస్తు ఈయన మీ రక్షకుడని తెలియజేస్తూ, అట్టి రక్షకుడైన యేసయ్య చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.